హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో భాజపా విజయ ఢంకా మోగించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన 6 నెలల్లోనే మరోసారి కమలం సత్తా చాటింది. బుధవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 10-9 మేయర్ సీట్లను సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు 7 చోట్ల విజయం సాధించారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయం తర్వాత చతికిలపడిపోయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తన ఖాతాను తెరవలేకపోయింది. సిట్టింగ్ స్థానం సోనీపత్, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ కూడా కంచుకోట రోహతక్లోనూ కాంగ్రెస్ పరాజయం పాలైంది. కాగా కొత్తగా ఏర్పాటైన మానేసర్ నుంచి స్వతంత్ర అభ్యర్థి ఇంద్రజిత్ యాదవ్ గెలిచారు. ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని మాట్లాడుతూ భాజపా ప్రభుత్వానికి ప్రజలు మరోసారి ఆమోదముద్ర వేశారు. అభివృద్ధి చెందిన హర్యానా, అభివృద్ధి చెందిన ఇండియా లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు హ్యాట్రిక్ ప్రభుత్వం వేగంగా పనిచేస్తుంది అని తెలిపారు. ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గురించి తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి గత 60 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది ప్రజలందరూ కూడా అందరూ సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, పై తరగతి ప్రజలు, కింద తరగతి ప్రజలు అందరూ కూడా తెలుసుకుంటున్నారు విషయాలు ఏంటనేది. ఇంకా చెప్పాలంటే మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో అటువైపు పాకిస్తాన్ ఒకవైపు, మరొకవైపు చైనా ఒకవైపు బాధపడిపోతున్నాయి తెగ. పాకిస్తాన్ ప్రజలు ఇప్పటికే ఈ భారతదేశం అంతా అభివృద్ధి చెందుతున్నప్పుడు అందులో కనీసం మనం పావు వంతైన అభివృద్ధి చెందాలి కదా, ఆ దిశగా అడుగులు వేయండి. ఇప్పటికే మనం 2వ స్థానంలో ఉన్నాం ఉగ్రవాదంలో, మొదటి స్థానంకి వచ్చే పరిస్థితిలో ఉన్నట్టున్నాము. ఇప్పుడు ఈ పరిస్థితి మారాలి అంటూ షహబాజ్ షరీఫ్కి అయితే చురకలు అంటిస్తున్నారు. అలాగే ఒకవైపు చైనా, భారత్ గనక ఇదే విధంగా అభివృద్ధి చెందితే, ఎందుకంటే 2007 నుంచి 2025 అంటే గత ఈ 17-18 సంవత్సరాల్లోనే చైనా అభివృద్ధి చెందింది. అలాగే భారతదేశం కూడా ఈ 10 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చెందుతూ ఉందంటే అన్ని రాష్ట్రాలు బీజేపీ చేతికెళ్తే ఎట్లా ఉంటుంది? అందుకే చైనా ఒకవైపు, పాకిస్తాన్ ఒకవైపు, ఈ 2 దేశాలను అడగండి భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో.